కలెక్టర్ గారు ఉన్నట్టు వచ్చిన ఊళ్ళో లేదు కదా. పెద్దపల్లి వరకు జగిత్యాల జిల్లాలోని ప్రజలందరూ కూడా దశాబ్దాల కాలంగా ఈ ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఇక్కడ పాడి పంటలు బాగా ఉంటాయి కాబట్టి రవాణా సౌకర్యం బాగవుతుంది. దీనివల్ల నిజామాబాద్, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా ఈ 4 జిల్లాలకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోయే అవకాశం కలుగుతుంది. దీని కొరకు గతంలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారు మొట్టమొదటిగా అత్యధిక నిధులు కేటాయింపజేసి పెద్దపల్లి నుంచి కరీంనగర్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు తీసుకొచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇవాళ నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు వస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారు ఈ 3 సంవత్సరాల కాలంలో 3,026 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల ఈ త్వరితగతిన పనులు పూర్తయిపోయి ఇది ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది. అట్లాగే రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు కూడా సత్వరమే నిధులు కేటాయించి దీన్ని ప్రజలకు అందించడం జరిగింది. దీనివల్ల నిజంగా ప్రజలందరూ కూడా ఎక్కువ సౌకర్యం పొందే అవకాశం ఉంది. మన దగ్గర నుంచి ఏదైతే జగిత్యాల నుంచి భీవండి కానీ, బాంబాయి కానీ అన్ని రాష్ట్రాలకు పోయే అవకాశం ఉంది. అట్లాగే తిరుపతి కానీ, కాశ్మీర్ టు కన్యాకుమారికి పోయే అవకాశాన్ని కలిగించారు. అట్లాగే ఇది ఎక్కువ వ్యవసాయం ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో గూడ్స్ రైలు నడవడం ద్వారా ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ రైతు ఎక్కడికి పోయి కూడా పంట అమ్ముకునే అవకాశం ఉంది. అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగడానికి అవకాశం ఉంది. ఈ ఏదైతే అత్యధికమైన నిధులు కేటాయించిన ప్రధానమంత్రి మోడీ గారికి, సురేష్ ప్రభు గారికి, రైల్వే మంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. జగిత్యాల జిల్లా వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది మోడీ గారి ద్వారా. మరి ఎన్నో దశాబ్దాలు ఎంతో కాలం నుంచి మా ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి రోజులు. ఎందుకంటే ట్రైన్ ఎక్కాలి, ఎప్పుడు వస్తే అప్పుడు ట్రైన్ ఎక్కాలి అదే చూసేటటువంటి ప్రజలు మా పబ్లిక్ కోసం అన్ని సౌకర్యాలు మేరకి మోడీ గారు, సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క రైల్వే బడ్జెట్ లో మరి 25 crores మన ఇక్కడనే లింగంపేట నుంచి మోటార్ వయా నిజామాబాద్ వరకు 25 కోట్లు వెచ్చించారు. మరి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రంలో ఉంది కాబట్టి మరి పబ్లిక్ కి ఇబ్బంది కాకూడదు, మరి రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది కాకూడదు. మరి ఎన్నో సౌకర్యాలతోని ఈ యొక్క ట్రైన్ నడపాలని ట్రైన్ల కోసమే మరి బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ కేటాయించిండ్రు. ఈరోజు మోడీ గారిని చాలా అభినందనదాయకము. ఈరోజు అంటే 40 మంది ఉంటారు.
ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇది రిటర్న్? చెప్పాలంటే సంతోషం పడితలేదు. 53 సంవత్సరాల కలెక్ట్ సహకారం చాలా బాగా సంతోషం. గొర్రెలు ఇంత ఏజ్ తీసుకోవడం అనేది మా కుటుంబ ప్రజలందరికీ అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ ప్రజలు బాంబే వెళ్ళడానికి మంచి కన్వీనియన్స్ అయిపోయింది కనుక అందరికీ సంతోషం. మెట్పల్లి నుంచి వస్తున్నాము. గత చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ రైల్వే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది పెద్దపల్లి నిజామాబాద్ అని. ఇప్పుడు ఇది ఇలా కంప్లీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. యువతకు కూడా చాలా ఉత్సాహం ఉంది. దీనిని పూర్తి చేసిన ఎంపీ కవిత గారికి మరి నరేంద్ర మోడీ సార్ గారికి మన వెనుకబడ్డ జిల్లాలైనటువంటి నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు నిజంగా దశాబ్దాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకున్నది. మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు 1993లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అందరూ ఆశించిన విధంగా తొందరలో దీని యొక్క ప్రారంభోత్సవం జరగలేదు. 24 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ యొక్క లైన్ ప్రారంభోత్సవం జరగడం సంతోషం. అయితే ఈ యొక్క లైన్ ద్వారా ముంబై నుండి నాందేడ్, బాసర్, నిజామాబాద్ మీదుగా కరీంనగర్ వరకు ఎక్స్ప్రెస్ రైలు నడపాలని, అదేవిధంగా నాగ్పూర్ నుండి పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా నిజామాబాద్, బాసర్ వరకు కూడా కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని స్థానిక ప్రజలందరూ కోరుతున్నారు. ఈ యొక్క రైల్వే లైన్ ప్రారంభించినందుకు ఇవాళ అందరికీ సంతోషం. చాలా శుభదినం. ఈరోజు చాలా హిస్టారికల్ డే. ఎప్పుడో నైజాం గారు అనుకున్నారంటే ఈ లైన్ రన్ చేయాలని, బట్ ఈరోజు మేడం గారు, కవిత గారు, ఎంపీ గారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో తర్వాత ఈ లైన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మెట్పల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సెక్యూరిటీ యాంగిల్లో చూసాము ఏ స్టేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ టైం అరౌండ్ 5:36 వస్తుంది కొన్ని స్టేషన్స్. కోరుట్లో బాగానే ఉంది. ఉట్టి మేడిపల్లిలో పొలాల మధ్యలోంచి ఉంది ఏది రైల్వే స్టేషన్. దానికి కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము ట్రైన్ వచ్చేటప్పుడు. పూడూరు ఆల్రెడీ నేను క్లియర్ చేశాను ఇంతకుముందు, చాలా చెట్లు అవి ఉంటే. పూడూరు కూడా ఇప్పుడు వెళ్తాం, పూడూరులో దిగుతాం. ఓవరాల్గా ఏంటంటే ఎవరు ఎక్కినా ఎవరు వాడినా ఈ ట్రైన్ సెక్యూరిటీగా ఇంటికి వెళ్ళాలి. అందుకనే మొత్తం ట్రైన్లో ట్రావెల్ చేసి ఇస్తాము. సెక్యూరిటీ యాంగిల్లో ట్రావెల్ చేసి కోరుట్లో ఇది వెరీ గుడ్. కోరుట్లో బాగా డెవలప్ చేశారు స్టేషన్. కోరుట్లో బాగా కనెక్టివిటీ ఉంది. మేడిపల్లి దగ్గర కొంచెం పొలాల్లోంచి మట్టి రోడ్డు ఉంది, అది ఇంకా టైం పడుతుంది అంటున్నారు. నిజామాబాద్ టు పెద్దపల్లి రైలును ప్రారంభోత్సవం చేసిన సురేష్ ప్రభు మరియు మా నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల టు నిజామాబాద్ రైల్వే లైన్ కొన్ని సంవత్సరాల పాటు సాగింది. గత ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది 2 సంవత్సరాల లోపు జగిత్యాల టు నిజామాబాద్ రైళ్లు నడిపిస్తామని కవితక్క హామీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ఈరోజు నిజామాబాద్ టు పెద్దపల్లి వరకు రైల్వే లైన్ పూర్తయి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీనివల్ల ప్రజలకు సౌకర్యార్థం ఎంతో వాణిజ్య పరంగా కానీ ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయి మనకెన్నో సౌకర్యాలు కలిగినాయి. దీనికి కృతజ్ఞతగా జగిత్యాల ప్రజల తరఫున, నియోజకవర్గం తరఫున కవితక్క గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వంచనకు గురైన జగిత్యాల ప్రజలకు కేంద్ర మంత్రిగా ఉండగానే కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. వారి
హయాంలోనే దీనికి బీజం పడడం జరిగింది. అలాగే ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్రం సాకారం అయినాక ఎంపీ గారు ఇచ్చిన హామీల్లో మొదటి హామీ జైత్యాల టు నిజామాబాద్ రైల్వే లైను, నత్తనడకన సాగుతున్న రైల్వే లైన్కు త్వరితగతిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలోపు 400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి రైల్వే లైను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మా ఎంపీ కవితక్క గారికే చెందుతుంది. ఈ రైల్వే లైన్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు వాణిజ్యపరంగా కూడా ఇక్కడ నుంచి వ్యాపార వాణిజ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో కొత్తగా జిల్లా ఏర్పాటు జరిగి మామిడి వ్యాపారం విస్తరిస్తున్న సమయంలో ఇక్కడ నుంచి మన మామిడి వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాన్ని కలిగించిన కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కలకాలం చరిత్రలో నిలిచిపోయే ఈ సువర్ణ అవకాశాన్ని పంచుకునే అవకాశం మాకు ఇచ్చిన అక్కగారికి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో కవితక్క ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా ఇచ్చిన ఎన్నో హామీల్లో భాగంగా ఇక్కడ పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే మార్గాన్ని పూర్తి చేస్తామనేది ప్రధానమైన హామీ. దీన్ని అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పాలనలో వారు పట్టించుకున్న పాపన పోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ రైల్వే మార్గాన్ని పూర్తి చేసి ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేటువంటి దీన్ని పూర్తి చేయాలనే తలంపుతోటి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేకున్నా బీజేపీ ప్రభుత్వం అంటే వారి అందులో పార్టీలో భాగస్వామి కాకున్నా కానీ కవితక్క గారు మాట్లాడి ఈరోజు నిజామాబాద్ వరకు రైల్వే లైన్ పూర్తి చేసి ఈరోజు రైలును ప్రారంభించడం జరిగింది. వారికి మొట్టమొదటిగా జగిత్యాల జిల్లా ప్రజల తరఫున మేము పార్టీ తరఫున ఈరోజు కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతకుముందు ఎన్నో మాటలు మాట్లాడినటువంటి మదియాస్కి గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్ని నాళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలేనటువంటి పనిని ఈరోజు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానటువంటి కవితక్క గారు ఈరోజు పూర్తి చేసిండ్రు. వారికి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సంజీవన్న గారి నాయకత్వం